కట్లు ప్రేమ్ ఇప్పుతాడు. ఇంకా శివని పార్కు అని చెప్పి ప్రేమ అనగానే రౌడీలు పట్టుకోబోతుంటారు. పార్కు అని చెప్పి ప్రేమ అనగానే శివయ్య పారిపోతుంటాడు. ఇంకా వెనకాల త్రిపాఠి పరిగెడుతూ ఉంటాడు. ప్రేమని పట్టుకొని రౌడీలు కొడుతూ ఉంటారు. అక్కడేమో చామంతిని దగ్గరుండి చంద్రిక రెడీ చేస్తుంది. అలాగే ప్రేమకి అన్ని విషయాలు తెలిసిపోయినాయి అని చెప్పి చంద్రిక చెప్పగానే ముందు చామంతి షాక్ అవుతుంది. తర్వాత ఆనంద పడుతూ ఉంటుంది. కానీ ఏం చేయాలి అర్థంగా టెన్షన్ పడుతూ ఉంటుంది. చామంతిని మెల్లింగా తీసుకొచ్చి చంద్రిక పెళ్లి పని కూర్చోబెట్టి సిద్ధమవుతుంది. అదంతా రోజే చూసిన అవుతుంది. అరుణ్ గోల్ గుణం దగ్గర తీసుకొస్తూ ఉంటారు. తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉంటారు. చామంతి పక్కన చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. రండి బాబు వచ్చి కూర్చోండి అని పడుతూ అనగానే గుణ అలాగే చామంతి పక్కన కూర్చుంటాడు. పదే పదే ఇంకా రోజే చామంతి చూసి నవ్వుకుంటూ ఉంటుంది. గుణ కూడా చామంతి చూసి నవ్వుతూ ఉంటాడు. దాని చామంతిని ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా అలా చూస్తూ ఉంటారు. అలాగే పంతులుగా చెప్పి అన్నీ ఇంకా గుణ చేస్తూ ఉంటాడు. అక్షింతలు పూరిస్తాడు. అలాగే ఇక్కడ వేయండి అని చెప్పాను కానీ గుణ చేస్తూ ఉంటాడు. ఒక్కసారి గుణ షాక్ అవుతుంటాడు. ఎదురుగా ప్రమిళ ఇదేంటి తిరిగి వచ్చింది అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ప్రమిళ కావాలని చెప్పేసి గుణ కనపడేలాగా ప్రేమ్ చెప్పినట్టు ఎదురుగా కూర్చుంటుంది. ఇంకా అలా చూస్తుంది. ఇదేంటి ప్రమిళ గారిని ప్రేమ్ బాబు పిలిచాడా అంటే ఏదో ప్రూఫ్ తేపోతానమాట అని చెప్పి చామని తన కూడా సంతోషపడతాడు. గుణ టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇంకా పదే పదే ప్రేమను చూస్తూ ఉంటాడు. అక్కడేమో శివయ్య అది పరిగెడుతూ ఉంటాడు. త్రిపాఠి కూడా వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు. శివన్ పట్టుకోవడం సిద్ధమవుతుంటాడు. ఒరే ఒరే ఆలోచి అంటూ ఉంటారు. చామంతి అదే పనిగా అటు ఇటు చూస్తుంది. ప్రేమ ఇంకా రౌడీని కూడా తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చామంతి అటు ఇటు చూడడం గుణ గమనిస్తూ ఉంటాడు. అలాగే రోజా అలాగే రమాదేవి చూసి నవ్వుకుంటూ ఉంటారు. త్రిపాఠి మొత్తం అలాగే శివని ఫాలో అవుతూ ఉంటాడు. గుణ పక్కన చాలా టెన్షన్ పడిపోయి పదే పదే ప్రేమను చూస్తుంటాడు. ఒక్కసారిగా శివయ్య వెళ్తున్న దారి కాకుండా ఇంకో అడ్డదారి వచ్చి త్రిపాఠి గట్టిగా శివని పట్టుకుంటూ ఉంటాడు. గొంతు పట్టి నలిపేస్తూ ఉంటాడు. ఒరే ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నారా అని త్రిపాఠి అనగానే నువ్వు చంపిన నేను చెప్పను అని శివయ్య అనగానే సరే ఈ గండను నేను బయట పడాలంటే ఇదిగో అని కట్టేసి బెదిరిస్తూ ఉంటాడు. శివయ్య వద్దు వద్దు అని చెప్పి అంటూ ఉంటాడు. అరే నేను చంపేయాలి అని త్రిపాఠి అంటూ శివయ్యని కత్తితో పొడుస్తూ ఉంటాడు. ఇంకా శివయ్య గట్టిగా కేకలు పడుతూ ఉంటాడు. అదే పనిగా త్రిపాఠి పొట్టలో కత్తితో పొడుస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా ప్రేమ్ అటువైపు వస్తూ ఉంటాడు. ఇంక శివయ్య అరుస్తూ ఉంటాడు. శివయ్య శివయ్య అని చెప్పేసి ప్రేమ్ రాపోతుంటాడు. త్రిపాఠి పొడిచేసి ఇంక వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా రక్తం మడుతూ శివయ్య ఉంటాడు. ప్రేమ్ ఇంకా చూసి శివయ్య శివయ్య అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇంకా చూస్తూ ఉంటాడు. శివయ్య 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 లేగు అని చెప్పి ప్రేమ్ లేపుతూ ఉంటాడు. ఇంకా అదే పనిగా అక్కడ గుణ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. శివయ్య లేగు లేగు అని చెప్పి ప్రేమ్ లేపుతూ ఉంటాడు. లాయర్ బాబు అని శివయ్య అనగానే ఇంకో శివయ్య నేను కాపాడుతాను హాస్పిటల్కి వెళ్దాం పదని చెప్పి ప్రేమ అనగానే వద్దు బాబు నా ప్రాణం కన్నా మీకు నిజం చెప్పడం ముఖ్యం చెప్పకుండా వెళ్ళిపోతూ ఆ త్రిపాఠి గారు ఇంకా ఎన్నో మంది అమాయకులు పట్టును పెట్టుకుంటాడు అంటూ ఆ త్రిపాఠి గారి దుర్మార్గుడు బయట తిరగకూడదు బాబు బాలరాజుని చంపింది వాడే అని శివయ్య అన్న మాటలకి ప్రేమ్ కంగారు పడుతూ ఉంటాడు. అక్కడ త్రిపాఠి ఏమో ఇంకా పెళ్లి వెళ్ళడం సిద్ధమవుతూ ఉంటాడు. కానీ పక్కన టెన్షన్ పడిపోతూ ఉంటాడు. బాడీని తగలు పెట్టేటప్పుడు వీడియో కూడా తీశాను బాబు ఆ పెన్ డ్రైవ్ ఎవరి దగ్గర లేదు ఆ పెన్ డ్రైవ్ చామంతి దగ్గరే ఉంది బాబు అని శివయ్య మాటలకి ప్రేమ్ షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా అలా వింటూ ఉంటాడు. ఏంటి చామంతి దగ్గర అని ప్రేమ్ అడుగుతుంటాడు. అవును అందులో ఏముందో కూడా తనకు తెలియదు బాబు అని ఇంకా శివయ్య మొత్తం చెప్తూ ఉంటాడు. ఆ రోజు మీరు గుడిలో ఉన్నప్పుడు నేను దగ్గర రాపోయాను అలాగే వాళ్ళని ఆపారు బాబు. ఆ తర్వాత నన్ను చంపడానికి ప్రయత్నించారు. నేను తప్పించుకుందాం అనుకున్నాను. ఆ తర్వాత నేను సోద పడిపోవడం చామంతి వచ్చి దగ్గరుండి నన్ను హాస్పిటల్ జరిపించింది. అక్కడ ఉన్న డాక్టర్ పెన్ డ్రైవ్ నా వాచ్ చామంతికి ఇచ్చారు. చామంతి జాగ్రత్త పెట్టింది. ఒకరోజు నాకు కనపడింది. ఇంకా జరిగిన విషయం అంతా శివయ్య చెప్తూ ఉంటారు. ఇంకా ప్రేమ్ షాక్ అవుతుంటాడు. ఇదిగో బాబు ఆ సాక్ష్యంతో వాడికి వాడి కొడుకు శిక్ష చేయండి బాబు అని శివయ్య అంటూ పెద్ద జైలు పంపించండి నా గురించి ఆలోచన బాబు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి శివయ్య అనగానే ఏమండి ఈయన్ని తొందరగా హాస్పిటల్ జాయిన్ చేయండి అని చెప్పి అక్కడ వచ్చిన జనాన్ని ప్రేమ్ రిక్వెస్ట్ చేస్తున్నారు. సరే అండి అని చెప్పి అంటూ ఉంటారు. ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి ఇంకా అదే పనిగా ప్రేమ్ అంటూ ఉంటాడు. బాబు వెళ్ళండి చామంతికి వాడికి పెళ్లి కాకుండా చూడండి అని శివయ్య అనగానే సార్ వెళ్ళండి వెళ్ళండి మీరు ఏదో పనులు అన్నారు కదా మేము తీసుకెళ్ళని చెప్పి అక్కడ వచ్చిన వాళ్ళు వచ్చి శివయ్యని హాస్పిటల్ జాయిన్ చేసి అంటూ ఉంటారు. ఇంకా ప్రేమ్ ఇంకా సరే అని చెప్పేసి శివయ్య జాగ్రత్త అని చెప్పేసి ప్రేమ్ వెళ్తూ ఉంటాడు. అక్కడ జనాలు ఇంకా శివయ్యని హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటారు. చంద్రిక పక్కన టెన్షన్ పడిపోతుంది. ఏంటి ప్రేమ్ బాబు ఇంకా రాలేదని చెప్పి చూస్తూ ఉంటారు. ఇదేంటి అసలు చూస్తుంది అసలు ఈ ప్రేమ్ గారు ఏ ప్లాన్తో తీసుకొచ్చాడు ఈ పెళ్ళి ఆపడానికి తీసుకొచ్చాడు ఏంటి అసలు వాడు కనపట్లా అసలు ఏం చేయబోతున్నాడు అర్థం కావట్లేదు నాకు టెన్షన్ వచ్చేస్తుంది అని చెప్పి గుణ అనుకుంటూ ఉంటాడు. ఇంకా ప్రేమ్ చాలా కంగారుగా పెళ్లి ఆపని చెప్పి వస్తూ ఉంటాడు. ఇంకా త్రిపాఠి కూడా చాలా చాలా కంగారుగా వస్తూ ఉంటాడు. ఇంకా పెళ్లి మంది వస్తూ ఉంటారు. ఇంకా తన చేతిలో రక్తాన్ని చూస్తూ ఉంటాడు.
ఇంకా టెన్షన్ పడుతుంటాడు. మళ్ళీ కార్ డోర్ ఓపెన్ చేసి ఇంకా వాటర్ బాటిల్ తీసుకొని చేతులు కడుక్కుంటూ ఉంటాడు. ఇంకా ప్రేమ కంగారు వస్తుంటాడు. పెళ్లి ఆపాలని చెప్పి ప్రయత్నిస్తాడు, సిద్ధమవుతూ ఉంటాడు. త్రిపాఠి చేతులు కట్టుకుని ఇంకా ఏం తెలియదు కామ్గా వస్తూ ఉంటాడు. గుణ అప్పుడు త్రిపాఠి చూస్తూ ఉంటాడు, భయపడుతూ ఉంటాడు. నేను చంపేశానులే, నువ్వేం కంగారు పడకని చెప్పి త్రిపాఠి సైకిల్ చేస్తున్నాడు. అమ్మయ్య అంటే శివ ఇక్కడ అవుట్ అన్నమాట అని గుణ అనుకుంటాడు. అలాగే సైకిల్ చేస్తున్నాడు. అక్కడ ప్రమిళని చూపిస్తూ ఉంటాడు. ఇంకా త్రిపాఠి ఎవరని చెప్పి చూస్తుంది, ప్రమిళ ఉంటుంది. ప్రేమను చూసి సరే అన్నట్టు నేను చూసుకుంటాను నువ్వు కాము అని చెప్పి త్రిపాఠి సైకిల్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఏం తెలియనట్టు త్రిపాఠి వెళ్ళి ప్రమిళ కూర్చుంటారు. ప్రమిళని పిలుస్తూ ఉంటాడు. ఆ సేవకుడు ఏదో చేస్తని చెప్పేసి నీ ప్లాను గో వాడిని పైకి పంపించేసానుగా అని త్రిపాఠి మాటకి ప్రమిళ కంగారు పడుతుంది. గుణ ఇంకా ఏంటంటే ప్రశాంతంగా ఇంకా పంతులు మసాలా చదివితే తను చేయమని అన్ని చేస్తుంటాడు. ఇంకా ప్రమిళకి ఏం మాట అర్థం కాదు. ఇప్పుడు ఏం చేస్తావు ప్రమిళ, ఇగో పెళ్లి చూసి భోజనం చేసి వెళ్ళిపోవాలి, లేదు కాదు ఏమైనా చేస్తానన్నాకో ఇగో నీ లోపల ఉన్న బిడ్డని ఇదిగో నేను చంపేస్తా అని చెప్పి అర్థమవుతుందా అని త్రిపాఠి సైకిల్ చేసి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇంకా ప్రమిళ భయపడుతుంది. ఇంకా ప్రేమ్ కంగారుగా కార్ చాలా ఫాస్ట్గా తోలుతూ వస్తూ ఉంటాడు. ఇంకా గుణ అదే పని చాలా కోపం చామంతి చూస్తూ ఉంటాడు. చామంతి పక్కన భయపడిపోతూ ఉంటుంది. త్రిపాఠి వచ్చాడు, ప్రేమ్ ఎక్కడ అని చెప్పి చంద్రగా చూస్తుంది. ఏంటి అయినా ప్రేమ్ రాలేదేంటి, త్రిపాఠి వస్తాడు కదా అని చిట్టి కూడా అనుకుంటూ ఉంటారు. ఇంకా చంద్రిక చామంతి అలాగే చిట్టి టెన్షన్ పడిపోతుంటారు. ఏంటి ప్రేమ్ ఇంకా రాలేదని చెప్పి అనుకుంటారు. చామంతి పక్కన బయటపోతూ ఉంటుంది. ఇంకా గుణాన్ని చూస్తూ ఉంటుంది. అమ్మ ఎవరైనా మొత్తం వచ్చి ఈ మంగళసూత్రం అందరినీ తాకి తీసుకురండి, మంగళ దాన్ని కావేశాన్ని పట్టిన మాటలకి చామంతి షాక్ అయిపోతుంది. ఇంకా రోజా రమాదేవి అలాగే ఇంకా గుణ నవ్వుకుంటూ ఉంటారు. ప్రేమ్ బాబు ఎప్పుడు వస్తాడు ఏంటో తెలియట్లేదు అని చంద్రిక కంగారు పడుతుంది. ఈ తాలిబొట్టు కనపడకపోయినా సరే పెళ్ళి ఆగిపోతుంది అని చెప్పి చంద్రిక అనుకుంటుంది. ఇంకా చాలా ట్రాఫిక్ జామ్ అవడం వల్ల ఇంకా ప్రేమ్ చాలా కంగారు పడుతుంటారు. ఇంకా అదే పనిగా కార్ హార్న్ కొట్టుకుని కంగారు వస్తూ ఉంటాడు. చామంతి ఇంకా టెన్షన్ స్టార్ట్ అయిపోతుంటుంది. వస్తాను పంతులు గారిని చంద్రిక వెళ్ళిపోతుంది. నువ్వు ముత్తైదుగా కావచ్చు కానీ పంతులు గారి పని మనిషికి ఏమి ఇవ్వట్లే అని రోజా ఆపుతుంది. ఆ మాట విన్న హర్ష కోపం వస్తుంది. పంతులు ఇవ్వండి అని చెప్పి రోజా అంటూ తాలిబొట్టు తీసుకోబోతూ ఉంటుంది. చంద్రిక ఇంకా ఏం మాట్లాడ మౌనంగా అలాగే ఉంటుంది. ఇంకా రోజు చేసి మనకి రమద నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా చామంతి ఇంకా టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఏంటి ప్రేమ్ బాబు అని చెప్పి చూస్తుంది. చామంతికి పెట్టని చెప్పి చంద్రకు ఫోన్ చేసి చెప్తా అని చెప్పి ప్రేమ అనుకుని ఫోన్ తీసుకుంటూ ఉంటాడు. చంద్రిక టెన్షన్లో ఉంటుంది. ఇంకా ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయదు, అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ పదే చంద్రకి కాల్ చేస్తున్నారు. ఇదేంటి చందు ఫోన్ లిఫ్ట్ చేయట్లా అని చెప్పి అనుకుని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అక్కడేమో చిట్టి కూడా అలాగే చూస్తూ ఉంటుంది. ప్రేమ్ పదే చంద్రకి కాల్ చేస్తూ ఉంటాడు. ఇంకా లిఫ్ట్ అని చెప్పి భయపడుతుంటాడు. చామంతి ఏంటి ప్రేమ్ గురించా, వాడి దృష్టిని చూడలేక ఏమోలా కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇంకా చూడకు తల వంచు, తాళి కట్టే సమయం ఆసన్నం అవుతుంది అని గుణ ఇంకా మెల్లింగా చామంతి చెవిలో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటను చామంతి భయపడుతుంది. ఇంకేం చేయాలి అర్థం కట్టేసిపోతుంటారు. ఇదేంటి చంద్ర లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి ప్రేమ్ అసలు ముహూర్తానికి ఇంకా 5 minutes టైం ఉంది అని చెప్పి ప్రేమ్ అనుకుంటే ఇంకా చాలా ఫాస్ట్గా కార్ స్టార్ట్ చేస్తుంటాడు. ఇంకా తాలిబొట్టు కట్టడానికి గుణ సిద్ధమవుతూ ఉంటాడు. ఇంకా పంతులు గారు తాలిబొట్టు తీసుకొని ఇంకా అందరికి చూపిస్తూ ఉంటారు. ఇంకా అమ్మయ్య అని చెప్పేసి ఇంకా అందరు రిలీఫ్ అవుతుంటారు. చామంతి చంద్రబాబు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంకా ఏం చేద్దాం కంగారు పడుతుంటారు. బాబు ఈ అమ్మాయికి మాంగళ్యధారణ చెయ్యి అని పంతులు గారు గుణ తాగిస్తుంటారు. ఇంకా గుణ తాళి తీసుకొని అదే పని చామంతి చూస్తూ ఇంకా మెడలో తలకట్టు సిద్ధమవుతూ ఉంటాడు. ఇంకా దీన్ని ఇంట్లో పంపించే టైం వచ్చింది అని రమాదేవి తనతో నవ్వకూడదు. నాకు చాలా సంతోషంగా ఉందో మాటలు చెప్పలేను అని చెప్పి రోజు తనతో నవ్వుకుంటూ ఉంటుంది. పక్కన చామంతి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ప్రేమ్ బాబు ఈ తాళి పడిన మరుక్షణమే నా ఊపిరి ఆగిపోవచ్చు, మాట నిలబెట్ట నేను బ్రతకలేను అని చామంతి అనుకుంటూ ఏడుస్తుంటుంది. అలాగే ప్రేమతో ప్రతి క్షణం గుర్తెచ్చుకుంటుంది. అలాగే చామంతి లేకపోతే ప్రేమ్ ఎంత బాధపడతాడో ఆ రోజు తనకి ఎంత సాయం చేసి మొత్తాన్ని గుర్తెచ్చుకుని ఏడుస్తూ ఉంటుంది. అలాగే ప్రేమ్ తనకి ప్రపోజ్ చేయడం కూడా గుర్తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. అలాగే ప్రమీల అన్న మాటలు గుర్తెచ్చుకుంటుంది. నాకు మీరు ఏ న్యాయం చేయలేరని చెప్పి ఏడుస్తూ ఉంటారు, గుర్తెచ్చుకుంటుంది. సతమతం అయిపోతూ ఉంటుంది. ఇంకా గుణ తీసుకొచ్చి ఇంకా తాళి కట్టిపోతూ ఉంటాడు. చంద్రిక కూడా చాలా టెన్షన్ పడిపోతుంది. చామంతి ఇంకా ఏడుస్తుంది. ఇంకా మెడలో తాళి పడిపోతుందని చెప్పేసి అలాగే భయంతో చామంతి చూస్తూ ఉంటుంది. ఇంకా గుణ తాళి కడుతుంటాడు. అప్పుడే ఇంకా అరే అని చెప్పి కాడు పట్టుకొని ఒక్కసారిగా గుణాన్ని ఇసేస్తాడు. ఇంకా చూసి గుణ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంకా హర్ష రమాదేవి రోజా అరుణ్ త్రిపాఠికి ఏం అర్థంగా షాక్లో చూస్తూ ఉంటారు. ఇంకా చంద్రిక చామంతి నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా ప్రేమ్ చాలా ఆశపడుతూ కోపంగా చూస్తూ ఉంటాడు. గుణాకి ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా చాలా ఆశ చూస్తూ ఉంటారు. ప్రేమిలో కూడా ఇంకా అలాగే గుణాన్ని త్రిపాఠిని చూస్తూ ఉంటుంది.
ఇంకా గుణ అదే పని కోపం చూస్తుంటారు. ఇంకా ప్రేమ్ ఆవేశపడిపోతూ ఉంటాడు. ఇంకా రోజా రామాదేవి ఒకరు చూసుకుని టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇదేంటి ఇలా వచ్చి ఆపుతానని చెప్పి అనుకుని చూస్తూ ఉంటారు. ఇంకా చంద్రిక చామంతి ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఏం చేస్తున్నావురా అని రామాదేవి అనగానే ఏంటి అని చెప్పి హర్ష నిలదీస్తూ ఉంటుంది. ఇంకో పెళ్లి జరిపిస్తానని చెప్పి నీకు మాట ఇచ్చాడు, ఏం చేస్తాను చూడు అని చెప్పి రామాదేవి అరుస్తూ ఉంటుంది. నీకేమైందిరా, మతని పోయిందా ఏంటి అని చెప్పి హర్ష అనగానే అలాగే ఉంది డాడ్ అరుణ్ అనగానే తెలుస్తుంది కదా మాయ గారు మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేసి వచ్చి తీసుకెళ్తారు అని ఇంకా రోజు అరుస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ చాలా కోపం వస్తుంది. ఆ పని చేయండి హర్ష గారు, ముందు అతను పట్టుకోండి, గుణ వెళ్ళి తాళి కడతాడు అని త్రిపాఠి అంటూ ఉంటాడు. అరే నీ గురించి నిజాలు అందరికి తెలిసాకే మిమ్మల్ని దేంతో కొట్టాలి ఎక్కడ పంపిస్తారో మీకు తెలుస్తుందిరా అని ఇంకా ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇంకా గుణ త్రిపాఠి కంగారు పడుతుంటారు. నువ్వు చేసిన రాక్షత్వాన్ని నేను చూపిస్తా అంటున్నాను రా త్రిపాఠి అని ప్రేమ్ అరుస్తూ ఉంటాడు. గుణకి ఇంకా చాలా కోపం వస్తుంది. ఇంకా రామాదేవి రోజుకి అర్థం అలా చూస్తుంటారు. అక్కడ ఉన్న జడ్జి గారు కూడా అలాగే చూస్తూ ఉంటారు. చూసారు ఆశా గారు పెద్దవాళ్ళని మర్యాద కూడా లేకుండా ఏ క్వశ్చన్ అలా మాట్లాడతాను చూడండి అని త్రిపాఠి కానీ పెద్దవాళ్ళ నువ్వు ప్రవర్తిస్తాను కదరా ఇంకెలా మాట్లాడాలి, నేను ఇంకా కొట్టి మాట్లాడలేదు సంతోషించు అని ఇంకా ప్రేమ్ వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా జాగ్రత్తగా మాట్లాడు, ఇన్ని డ్రామాలు ఆడేవు మళ్ళీ ఈ పెళ్ళి ఆగదు అని గుణ అనగానే ఏంటి ఇంకా పెళ్లి చెప్పేసి నువ్వు కలగంటున్నావా, ఈ పెళ్లి జరగదు అని ప్రేమ్ అన్న మాటకి గుణ అలా త్రిపాఠి షాక్ అవుతుంటారు. ప్రేమ్ నువ్వు చేసిన న్యూసెన్స్ చాలు, మా పరువు తీరాకే నువ్వు ఉన్నావా ఏంటి అని ముందుకు నువ్వు వెళ్ళిపో అని రామాదేవి అరుస్తూ ఉంటుంది. చెప్పవేంటి హర్ష రమాదేవి అనగానే అరే ఇది పద్ధతి కాదురా, మన సంవత్సరం జరుగుతున్న శుభకార్యాన్ని ఆపాలనుకోవడం మర్యాద కాదని హర్ష కానీ నన్ను తప్పు అనుకోవద్దు, నేను ఆపాలనుకుంటుంది శుభకార్యం కాదు, ఇది జరిగితే చామంతి జీవితం అనర్థాలే అని ప్రేమ అన్నమాటలకి హర్షకి ఏం అర్థం కాదు. ఇంకా పక్కన ఉండే రోజా రమాదేవి త్రిపాఠి గుణ కంగారు పడుతూ ఉంటారు. ఇంకా అలా చూస్తుంటారు. ఈ వాడు వద్దన్న ప్రేమ్ సాక్ష్యం లేక నింద వేయకూడదు అని రోజా మాటకి సాక్ష్యం ఉందని కదా చెప్తున్నాను వదిన గారు అని ప్రేమ మాటకి ఒకసారిగా గుణ షాక్ అవుతూ ఉంటాడు. ఏం లేదు హర్ష గారు, నేను ఇప్పుడు మాట చేశాను, ఆ చనిపోయిన సేవ సాక్ష్యం అని చెప్పేసి కట్టుబడి చెప్తాడు, సేవ అని చెప్పదు కదా, త్రిపాఠి అన్న మాటకి సేవ అని చెప్పి నువ్వు అంటున్నావు, అతను బ్రతికే అని చెప్పేసి జరిగిందంతా నాకు చెప్పని చెప్పి నేను అంటున్నాను ప్రేమ అనగానే మళ్ళీ గుణ త్రిపాఠి షాక్ అవుతూ ఉంటారు. ఇంకా అలా చూస్తూ ఉంటారు. ఇంకా రమాదేవి రోజా ఏం మాట్లాడుతుంటారు. దీనికి షాక్ అవుతే ఎలాగా ప్రూఫ్ చూసావు కదా నీ గుండెలు జారేది అని ప్రేమ్ అంటూ వాన్ చేస్తుంటారు. అరే నువ్వు ముందుకు నువ్వు పంపించే హర్ష రమాదేవి అనగానే నువ్వు ఉండు రమాదేవి అయినా వారి ప్రూఫ్ అని చెప్పి చెప్తారు కదా, అంతగా తెలుసుకోకుండా ఎలా ఉంటాము అని ఇంకా హర్షగా ప్రేమ్ తలుపుతుంటాడు. ప్రేమ్ అదేం చూపించు అని హర్ష అనగానే చామ్ శివరాత్రి రోజు గుడిలో ఒకరిని చావుబతులు ఉన్నప్పుడు కాపాడి హాస్పిటల్ జాయిన్ చేసావా అని ప్రేమ అనగానే చామంతి గుర్తు తెచ్చుకుంటుంది. అవును బాబు అని ప్రేమకి చెప్తూ ఉంటుంది. చామంతి అనగానే అతని పేరే శివయ్య అని ప్రేమ చెప్తూ ఉంటాడు. మరి ఇంటి నా కోసం వస్తే వీళ్ళు కిడ్నాప్ చేసింది ఆ శివయ్యనే అని ప్రేమ అనగానే చామంతి హర్ష అలాగే షాక్ అవుతూ ఉంటారు. ఇంకా రోజు రమణదేవికి ఏం అర్థం ఆయన చూస్తుంటారు. నో అని ఇంకా త్రిపాఠి అనగానే ఆగు మాటలే కాదు చూపించడం ఉంటుంది కాస్త ఆగు అని ఇంకా ప్రేమ్ అంటూ చామ్ ఆయన హాస్పిటల్ జాయిన్ చేసేటప్పుడు నీకు ఆయన ఏమన్నా ఇచ్చాడా అని ఇంకా ప్రేమ్ అనగా మళ్ళీ చామని గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. ఇచ్చారు బాబు అని చామంతి అనగానే అందులో పెన్ డ్రైవ్ ఉందని ప్రేమ అనగానే ఉంది బాబు అని చామంతి అంటుంది. ఇంకా రోజా రమాదేవి త్రిపాఠి కూడా షాక్ అయిపోతుంటారు. ఇంకా త్రిపాఠి బయటతో అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటి పెన్ డ్రైవ్ దీనికి ఇచ్చాడా అని త్రిపాఠి అనుకుంటుంటాడు. ఆ పెన్ డ్రైవ్ ఎక్కడ ఉంది అని ప్రేమ కానీ చిట్టి దగ్గర ఉంది బాబు అని చామంతి అంటే దాన్ని అరలో పెట్టాను ప్రేమ అని చిట్టి అనగానే గుణం గుర్తెచ్చుకుంటాడు. అంటే రెడీ అయినప్పుడు నాకు పెన్ డ్రైవ్ కనపడు కదా అదేనా అని చెప్పి అనుకుంటూ చా అని చెప్పి అప్డేట్ అవుతూ ఉంటాడు. అది తాగాల్సిందని చెప్పి అనుకుంటూ ఉంటాడు. తీసుకొస్తా అని చెప్పి ప్రేమ అంటూ ఇంకా లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇంకా గుణ త్రిపాఠి ఇంకా షాక్ అంటారు. అబ్బా పెళ్ళి అయిపోతుంది అనుకుంటే ఏంటి ఇలాగైందని చెప్పి రోజు అప్డేట్ అవుతుంది. అసలు ఏంటి ఇడు వంటల దగ్గర లేడా, ఇడు పెళ్లి చెడగొట్టే పనిలో ఉన్నాడనమాట అని చెప్పి చా అని చెప్పి రమాదేవి అప్డేట్ అవుతుంది. అంటే ఏంటి అసలు నేను ఏదో టెన్షన్లో ఉండడం వల్ల నేను ఆ పెన్లో చూడలేకపోయా, లేదంటే అందులో ఏముందో అసలు తాడి తెలిసిపోదు కదా
చామంతి అనుకుంటుంది ఈ రోజు మీరు కథంరా అని చెప్పి చిట్టి అనుకోవద్దు. ఇంకా గుణ త్రిపాఠి టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంకా భయం కలు చూస్తుంటారు. ఇంకా ప్రేమ్ వెళ్ళి ఇంకా అల్మారా ఓపెన్ చేస్తుంటాడు. ఇంకా ఎక్కడ నుంచి చూస్తుంటాడు. అప్పుడే ఇంకా సొరుగు ఓపెన్ చేయగానే పెన్ డ్రైవ్ కనపడుతుంది. ఇంకా ప్రేమ్ పెన్ డ్రైవ్ అయితే ఇంకా బయటకు వస్తూ ఉంటాడు. లే గుణ అని చెప్పి త్రిపాఠి వెళ్ళి గుణాన్ని పైకి లేపుతూ ఉంటాడు. ఇంకా ప్రేమ్ చాలా ఆవేశంగా బయటకు వస్తూ ఉంటాడు. ఇంకా గుణ అలాగే త్రిపాఠి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా చిట్టి దగ్గరికి వస్తాడు. ఇంకా ప్రేమ్ వచ్చి ఇంకా పెన్ డ్రైవ్ ఇంకా పెడుతూ ఉంటాడు. ఇంకా వీడియో ఆన్ చేస్తుంటాడు. దీనికి పాస్వర్డ్ పెట్టాడు ప్రేమ్. అది చెప్తేనే ఓపెన్ అవుతుంది చిట్టి అని మాట్లాడి అమ్మయ్య అని చెప్పి గుణ త్రిపాఠి రోజా అలాగే రమద నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా చామంతి అర్థం కాదు. ఇంకా ప్రేమ్ కూడా టెన్షన్ పడిపోతుంది. ఆశ చూస్తూ ఉంటాడు. దాని పిన్ కోడ్ శివయ్య చెప్పిన మాటలు గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. శివయ్య నా పాస్వర్డ్ చెప్పాడు అలాగే ప్రేమ్ చెప్తూ ఉంటాడు. మళ్ళీ గుణ త్రిపాఠి షాక్ అవుతూ ఉంటారు. ఇంకా వీడియో ఓపెన్ చేయడం సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా అలాగే చిట్టి ఓపెన్ చేస్తుంటారు. ఇంకా చామంతి సిద్ధపడుతుంటారు. ఇది ఓపెన్ వస్తుందా అని చెప్పి అనుకుంటూ ఇంకా చిట్టి ఓపెన్ చేస్తుంటాడు. ఇంకా త్రిపాఠి అలాగే బాలరాజుని చంపడం అలాగే వాళ్ళు ఏం చేశారు మొత్తం సాక్ష్యాలతో మొత్తం అంతా ఉంటుంది. అది చూసి ప్రేమని తట్టుకోలేకపోతుంది. ఇంకా బాలరాజుని అలాగే త్రిపాఠి దగ్గరుండి ఇంకా చంపేయడం అంతా ప్రేమను చూసి కుమిలిపోతుంది. ఏడుస్తూ ఉంటుంది. అదంతా జడ్జి దగ్గర చూస్తూ ఉంటారు. ఇంకా హర్ష చంద్రిక చామంతి ప్రేమ్ షాక్లో చూస్తూ ఉంటారు. ఇంకా గుణ త్రిపాఠి రోజా రమాదేవి షాక్లో ఉంటారు. అలా చూస్తూ ఉంటారు. ఇంకా త్రిపాఠి చేసిన దుర్మార్గాన్ని చూసి ఇదిగో చూసారా వీళ్ళు నిజ స్వరూపం అని చెప్పి ప్రేమ్ అరుస్తూ ఉంటాడు. ఇంకా గుణ త్రిపాఠి ఇంకా ఏం మాట్లాడిపోతూ ఉంటారు. చామంతి ఏడుస్తుంది. త్రిపాఠి నువ్వు చేసి ఆ అమ్మాయికి మీ వాడికి మనస్పర్ధలు వచ్చి కోపంతో నీ మీద అబద్ధం చేసి పెట్టి చెప్పేసి అబద్ధం చెప్తావా అని ఇంకా జడ్జి అరుస్తూ ఉంటాడు. చామంతి వాళ్ళ నాన్నగారిని ఇందులో ఇరికించి తనని పాంగా వాడుకొని బలిపోసి చేద్దామని చెప్పి అనుకున్నారు సార్ అని చెప్పి ప్రేమకు చెప్తూ ఉంటారు. చెప్పు చామంతి ఇప్పటికైనా సరే వీళ్ళు చేసింది అంతా బయట పెట్టు అని ప్రేమ అనగానే ఇంకా చామంతి వేసుకుంటూ లేస్తూ అవును జడ్జి గారు అని వస్తూ ఉంటుంది. జైల్లో ఉన్న మా నాన్నగారు మినిస్టర్ గారు ప్రతాప్ గారి మీద హత్యాపతి చేసిపోతున్నట్టు వీళ్ళు క్రియేట్ చేసి నేను కూడా పెళ్లి చేసుకోకపోతే ఆ నేరంతో మా నాన్ని ఎన్కౌంటర్ చేసి నమ్మించి నన్ను బ్లాక్మెయిల్ చేశారు అని చామంతి దగ్గర నుంచి చెప్తూ ఉంటారు. ఇంకా జడ్జి అంతా వింటూ ఉంటారు. మా నాన్న బతికించుకోవడం కోసమే నేను ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది అని చెప్పి చామంతి మొత్తం చెప్తాడు. ఇది నా పేరు చెప్పలేదు బతికిపోయాను అమ్మయ్య అని రమాదేవి అనుకుంటుంది. అసలు అయ్యగారు చెప్పాను అనుకో మిమ్మల్ని ఇంట్లో గింటా చెప్పేసి మీ పేరు చెప్పట్లేదని చెప్పి చామంతి రమాదేవిని చూస్తూ ఉంటుంది. ఆ పాప నాకెందుకని చెప్పి మీ గురించి చెప్పడం చెప్పి చామంతి అనుకుంటుంది. ఇంకా రమాదేవి పేరు మాత్రం బయట పెట్టదు. ఇంకా గుణ త్రిపాఠి షాక్ అవుతుంటారు. విన్నారు కదా నాన్న వీళ్ళు ఎంత నీచుల్లో ఇదిగో ఈ ప్రేమలో భర్తను చంపేశారు అని జడ్జి కూడా ప్రేమ చెప్తూ ఉంటారు. ఆ కేసును తప్పించుకోవడం కోసమే తప్పు మీద తప్పు ఎన్నో తప్పులు కొడుతో కలిసి త్రిపాఠి చేశాడు అని ప్రేమ్ మొత్తం నిరూపిస్తుంటారు. అమ్మ ఇలాంటి వాళ్ళ మీరు సమర్థిస్తున్నారు అని ప్రేమకి రమాదేవిని అడుగుతూ ఉంటాడు. రమాదేవి ఇంకా ఏం మాట్లాడు. ఇంకా చామంతి చాలా కోపంగా బాధపడుతూ రమాదేవిని చూస్తూ ఉంటుంది. కానీ అసలు విషయం ఏం చెప్పదు. త్రిపాఠి అలాగే గుణ చేసిన తప్పులు చెప్తూ ఉంటుంది. రమాదేవి చేసిన విషయం ఏం చెప్పదు. ఆశ బాధపడతాడు. అలాగే తన కోపం తింటుని పంపించి భయపడుతూ ఇంకా రమాదేవి పేరు చెప్పకుండా అలాగే బాగా చూస్తూ ఉంటాడు.